హలో ప్రెస్టీజీ కంపెనీ అండి. నమస్తే అండి, మేము బిగ్ బాస్ ఆడియన్స్ మాట్లాడుతున్నామండి. ఏం లేదు సార్, మా పిసిని కొట్టాడు మా ఉండు నీ గురించి. నువ్వు ఎప్పుడు పిసిని కొట్టాడు మిమ్మల్ని కాదు సార్ మిమ్మల్ని కదా, ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాడు. నువ్వేమో పిసిని కొట్టాడు ఎప్పుడో సీజన్ 1 లో కొన్న ఆ ఆకిన్స్ కుక్కరే పెట్టావు, దాని వల్ల మనకి కాంపులో పెంట అయిపోతుంది, పప్పు ఆడిపోయింది. రాగు ఏం లేదు సార్, మీరు ఏం చేయంటే రిక్వెస్ట్ సార్, కొంచెం ప్రెస్టీజీ కుక్కర్లు ఓ 10-15 మేము పంపుతాం, ఆడియన్స్ మేము స్పాన్సర్ చేస్తాం సార్, కాంపులోకి పంపేయండి సార్. చూడలేకపోతున్నాం వాళ్ళు గొడవలు, పప్పు ఆడిపోయిందని గొడవ పెట్టేసుకుంటున్నారు సార్. హాకిన్స్ పక్కకు దోసి ప్రెస్టేజ్ దింపుతారు సార్. ప్రెస్టేజ్ ఇంపార్టెంట్ సార్, తెలుగు బిగ్ బాస్ లో ప్రెస్టేజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ కుక్కర్ ఖచ్చితంగా ఉండదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏంటి పిసిని కొట్టాడు వచ్చావా రాని ముచ్చావు అనుకుంటూ వచ్చేస్తావు పొద్దున్నే నాకు. నువ్వు వెళ్ళి పడుకోవచ్చు కదా, ఏం చేసావు నీ కొంపలో? సీజన్ 1 సీజన్ 2 లో అదే తీసుకుని వచ్చావు ఆ కుక్కరే. వాళ్ళేమో కొను తెచ్చుకుంటున్నారు, అదేమో బుస్సు అంటూ కూర్చుంది, అదేమో పని చేయట్లేదు. దాన్ని పట్టుకుని ఇవాళ నామినేషన్స్ లో మొత్తం అందరూ బేబక్కని నామినేట్ చేసి పడేసారు మన బేబక్కని. సో అందుకని ఏం జరిగింది, నామినేషన్స్ బ్యాంక్ లో పొట్టు జిజ్జిపేరు యాజ్ యూజువల్ గా మనకు ఉన్నట్టే. కాకపోతే ఓవరాల్ గా ఇవాళ ఎపిసోడ్ చూసుకుంటే కొంచెం బుర్రవాడి కొంచెం స్ట్రాటజీస్ ఏమైనా వాడుతున్నారా, ఎవరైనా కొంచెం ఉందా అంటే కనుక ఆ సోనియా అక్కయ్య కొంచెం పర్వాలేదేమో అనిపిస్తుంది. అంటే పాయింట్లు మాట్లాడతాం అంటే వీడు ఫేవరబుల్ గా దాన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, వాడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అని కొంచెం ఆలోచన శక్తి ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి ఆ పిల్లని ఎందుకు సెలెక్ట్ చేశారు షీఫ్ లాగా, సో అందుకని వీళ్ళు ఏదో స్ట్రాటజీ చేసుకున్నారని కొంచెం పాయింట్లు ఏవో లాగుతోంది. సో కొంచెం పర్వాలేదు అనిపించింది. ఇంకా అలాగే ఇంకెవరైనా నామినేషన్ రీజన్స్ ఏమైనా మంచిగా చెప్పారంటే అబ్బాయి ఏం లేవు, పప్పు ఉడకలేదండి, గుడ్లు ఇవ్వలేదండి, నాకు బేబక్క గారు కారం ఎక్కువ వేసారండి, ఎవరిని వండుకోవద్దు అన్నారండి, ఇంతే మనకి ఇంతే గోల. అందుకని ఎందుకు వచ్చింది పెంట, మాకు ఇది రోజు ఇదే గోల, కిచెన్ లో ఇది లేదండి అది లేదండి, గుడ్లు లేవండి, అంతసేపు ఏ సీజన్ అవని గుడ్ల గురించి కొట్టుకోవడమే. సరే ఇంక ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతే మనం ఏముంది, వాళ్ళు నిన్నటి పెంటనే సాగించుకుంటూ వచ్చారు. ఎందుకండి మీరు షీఫ్ లాగా యష్మిన్ సెలెక్ట్ చేశారనుకుంటూ సోనియా అక్కయ్య ఆర్గ్యూ చేస్తూ ఉంది. నేను ఎందుకు సెలెక్ట్ చేశానంటే అండి ఇదండి నా రీజన్ అనుకుంటున్నారు. సోనియా అక్కయ్య ఏమో నువ్వు అలా ఎలా చేస్తావు, మీరు ఏదో కుట్ర పన్నారనుకుంటూ అక్కయ్య, సరే మీరు కొట్టు చావండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి, మీరు అయ్యాక చెప్పండి అని నువ్వేమో మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి ఒరే ఇప్పుడు ఏంట్రా తేల్చారు, నువ్వు మీ ఇద్దరు కలిపి యష్మిన్ కదా సెలెక్ట్ చేసుకున్నారు అనుకుంటూ వేసావు. సో నేను చాలా వీడియో చేశాను, 16 minutes వీడియోలో 8 minutes వచ్చింది, 8 minutes ఆడియో గాన్ అనమాట, గాన్ కేజ్ అయిపోయింది. సో అందులో చెప్పిన పాయింట్ ఏంటంటే నేను ముఖ్యంగా ఇప్పుడు ఈ ఇద్దరిని ఎంచుకోమన్నప్పుడు వాళ్ళిద్దరికే రైట్ ఉంటుంది. నువ్వు ఎందుకు ఇచ్చావు, పెద్ద ముండావాడు ఇచ్చావు, ఏమిటి ఇచ్చావు బాధ్యత, రే మీ ఇద్దరు డిస్కషన్ పెట్టుకుని ఎవరికి ఇస్తారో చూడండి రా అనుకుంటూ ఇచ్చావు. అవునా, అలాంటప్పుడు వాళ్ళిద్దరికి రైట్ ఉంటుంది. వాళ్ళు ఏదో వేసుకుంటారు, ప్లాన్ కుట్ర వేసుకుంటారో లేకపోతే ఇంకేదో వేసుకుంటారు, వాళ్ళకి ఫేవరబుల్ గా వచ్చేలాగా వేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అది మనం తప్పు పట్టలేము. సోనియా అక్కయ్య మీరు అలా ఎలా చేస్తారండి, వీళ్ళని ఎందుకు ఎంచుకోలేదు, 5 points నాకున్న యష్మి నాట్ ఫిట్ అని చెప్పడానికి మీకేం పాయింట్స్ ఉన్నాయి చెప్పండి అనుకుంటూ ఆర్గ్యూ చేసింది. కానీ అది వాళ్ళిద్దరికి ఇచ్చిన టాస్క్, వాళ్ళిద్దరు రెస్పాన్సిబిలిటీ కాబట్టి వాళ్ళకి ఎవ్రీ రైట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్ కేసు వాళ్ళు అన్ఫిట్ అయినా కూడా వాళ్ళకి ఫేవరబుల్ గా ఉండే అవకాశం ఉంటే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చావు కాబట్టి నువ్వు. అవునా, అందుకని అక్కడ సోనియా అక్క ఏదో స్క్రీన్ స్పేస్ కోసం ఆర్గ్యుమెంట్ అయితే చేసింది కానీ అక్కడ వర్కౌట్ అవ్వదు. కొంతలో కొంత విష్ణుప్రియ అక్కయ్య నిన్న ఇన్వాల్వ్ అయి చెప్పింది మనకు కూడా ఛాన్స్ వస్తుందిరా, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అనుకుంటూ అక్కయ్య కూడా చెప్పింది మనకు కూడా ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు నాకు నచ్చలేదు, ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఎవడో ఉన్నాడు ఇక్కడ పృథ్వీ, నాకు నచ్చలేదు, ఈ క్యాండిడేట్ నీకు నచ్చాడు, సో నీ ఒపీనియన్ అది, నా ఒపీనియన్ నాది అనుకుంటూ, అలాగే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది అనుకుంటూ అక్కయ్య క్లారిఫికేషన్ ఇచ్చి మొత్తంగా ఫైనల్ గా తేల్చింది ఏంటయ్యా అంటే బిగ్ బాస్ నేను నిఖిల్ ని అలాగే మన నైనిక అక్కయ్య యష్మి అక్క మేము ముగ్గురు షీఫ్స్ అయిపోయాం బిగ్ బాస్ అనుకుంటూ అనౌన్స్మెంట్ ఇచ్చేస్తే నువ్వేమో కంగ్రాచులేషన్స్ అనుకుంటూ క్లాప్స్ కొట్టేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మన నాగమణి కంటే మంచిగా స్లీప్ వేసాడు. అయితే కుక్క గారు మీకు బిగ్ బాస్ హౌస్ లోకి స్వాగతం అండి, సీజన్ 8 లోకి లిమిట్లెస్ గా మీరు అరవాలని మేము కూడా కోరుకుంటున్నాము. అయితే కుక్క గారు అరిచేశారు ఫస్ట్ టైం ఇన్ ద హౌస్, కుక్క గొంతు కూడా మనకు వినపడింది. అయితే మన మణికంఠ లేచి మై గాడ్ ఇప్పుడు ఏం చేయాలి నేను అనుకుంటూ చాలా టెన్షన్ పడిపోయాడు. అయితే ఈ లోపు అక్కయ్య వచ్చేసింది, సీతక్కయ్య వచ్చేసి నేను నీకు అభయం ఇస్తాను మిత్రమా, నువ్వు ఏమిటి చేస్తావంటే టెన్షన్ పడకు, ఇంకెప్పుడు ఇలాంటి చచ్చు మిస్టేకులు చేయకు, అందుకని ఏం చేస్తావు ఇప్పుడు అర్జెంట్ గా కిచెన్ లో దూరు బేబక్కకి ఏమైనా హెల్ప్ చేసే, ఈసారి నుంచి అలర్ట్ గా ఉండు, కొంచెం నిద్ర మా బొదులుతుంది, ఏమైనా పనులు చేస్తే ఊరికి అలా ఖాళీ కూర్చుంటే ఏమన్నా నిద్రే వస్తుంది, అందుకని ఏమైనా చేస్తూ ఉండు అనుకుంటూ కొంచెం అలా సర్దింది అనమాట. అందుకని క్యాండిడేట్ కిచెన్ లో పోయాడు, భయపడిపోయాడు జయానని కుక్క అరిచేటప్పటికే. ఇంకా మన రాజశేఖర్ అని వస్తుంది, ఆయన పేరు శేఖర్ భాష ఆర్జే భాష ఏదో సంథింగ్, ఆయన వచ్చి మొత్తం డిస్కషన్ ఏమిటయ్యా అంటే ఈ నాగమణి కంటే పట్టుకున్నాడు ఆయన,
ఎందుకో మరి ఆయనకి ఏం వచ్చిందో ఏమిటో వాళ్ళిద్దరికి ఏముందో నాకు తెలియదు, కానీ నాగమణికంఠాన్ని టార్గెట్ చేసాడేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఈ క్యాండిడేట్ రా ఇంకో వింటున్నారా, ఈ క్యాండిడేట్ ఏమిటి ఒక్కడే ఉంటాడు ఏమిటి అస్తమానం నాకు అర్థం కాదనుకుంటూ నేను కూడా అన్నాడు, బక్కోడు ఒక్కడే ఉంటాడు నేను ఉండలేకపోతున్నాను, ఎలా ఉంటాడు అలాగా అనుకుంటున్నాను. ఇవాళ కూడా ఎంతసేపు ఒక్కడే ఉంటాడు అనుకుంటూ అందరి మైండ్ లో కొంచెం 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 అలాగా కాల్ రికార్డింగ్ పెట్టినట్టుగా ఒక రికార్డింగ్ అయితే పెట్టేసాడు అనమాట. అందరు బుర్రను ఒకడే ఉంటాడు అనుకుంటున్నాను. మేబీ అది కూడా నిజం అయి ఉండొచ్చు. ఆయన ఎప్పుడు చూసినా కూడా ఎందుకో నాకు అనిపించింది ఏంటంటే నాగమణికంఠని చూస్తే అతను రావడమే ఎందుకో ఆ మైండ్ సెట్ తోనే వచ్చాడు. అంటే ఆర్గ్యుమెంట్ చేద్దాము అన్నట్టుగా ప్రతిదీ కూడా ఎప్పుడు ఎవరితోనూ నవ్వుతూ మాట్లాడుతున్నట్టు నేనైతే చూడలేదు నాగమణికంఠ ఉన్న 3 days లో. ప్రతిదీ అతను ఏదో అనేస్తున్నారు అన్న దాంట్లో ఉన్నాడు. మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ మరి అతను మైండ్ సెట్ అలా పెట్టుకుని వచ్చాడా, లేకపోతే రాగానే అనిల్ రావుపూడి గారు పెట్టిన ప్రాంక్ వల్ల అతను కోపగించేసుకుని వీళ్ళందరి మీద టార్గెట్ పెట్టాడా ఏంటి అనేది మనకు తెలియదు. కానీ బట్ ఆర్జే భాష అయితే మాత్రం ఇతను ఒకడే ఉంటున్నాడు అని చెప్పడం వల్ల మైండ్ లో అందరికీ కొంచెం అదైతే వచ్చిందేమో అనిపించింది నాకు. అయితే మరి ఆయన అభిప్రాయం ఏమిటి, ఉంటే ఇద్దరు బక్కోళ్ళు ఉండకూడదు కాంపలో, ఉంటే నేనే ఉండాలి, మగ జాతి ఆనిముత్యం నేనైనా ఉండాలి, లేకపోతే మన నాగమణికంఠ అయినా ఉండాలి, ఇద్దరు బక్వాళ్ళు ఉంటే నేను ఊరుకోను అన్నట్టుగా ఏమన్నా మరి ఆయన అతను ఒకడే ఉంటున్నాడు అనుకుంటూ అందరి మైండ్ లో ఏమన్నా దూర్చాడో ఏమో మనకు తెలియదు. కానీ ఇన్ఫాక్ట్ ఒక విధంగా చూసుకుంటే నిజంగానే అతను ఒకడే ఉంటున్నాడు. దానికి రీజన్ కూడా చెప్పాడు తర్వాత నామినేషన్స్ లో. సరే ఇంక ఈ పెంటంతా అయిపోగానే నెక్స్ట్ ఈ క్యాండిడేట్ నిఖిల్ అలాగే నాగమణికంఠ ఇద్దరు కూర్చొని డిస్కషన్ ఏమిటయ్యా అంటే నిన్న జరిగిన ఈ గోల గురించి, షీఫుల్ గురించి డిస్కషన్ ఏదైతే వచ్చిందో నిఖిల్ మధ్య తర్వాత సోనియా మధ్య, దాని గురించి డిస్కషన్. మళ్ళీ నిఖిల్ ఎవరు నేను మంచోడినారా, మీరు అందరూ ఆడియన్స్ చూస్తున్నారా, నేను ఏదో గొడవ పెట్టేసుకున్నాను అనుకోకండి, ఏం లేదురా నాకు అనిపించింది ఏంటంటే సోనియా తప్పు అనట్లేదు, కాకపోతే ఇప్పుడు అందరి ముందు అట్లాగా నువ్వు ఏదో ప్లాన్ వేసుకుని రష్మి కదా యష్మిని సెలెక్ట్ చేసుకున్నావు అనుకుంటే అట్లా ఏదో ఒకటి అలా పాస్ చేసేస్తే కమెంట్ ఇప్పుడు రేపు పొద్దున్న ఆడియన్స్ ఏమనుకుంటారా, నేను ఏదో ప్లాన్ వేసాను అనుకుంటారు కదా, అలా అనుకోకూడదు అని నాకు టెన్షన్ వచ్చేసి నేను కూడా అరవడం జరిగింది. అందుకని అనుకుంటా ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు, యష్మి అక్కయ్యతో గొడవ ఎందుకయింది అనుకుంటా. ఈ లోపు అసలు ఈయన ఏమిటో నాకు అర్థం కాదు, ఏం మాట్లాడతాడో అర్థం కాదు. నాగమణికంఠ వచ్చేసాడు, ఆయన ఏమిటో డైలాగులు చెప్పేశాడు. ఈ చెయ్యి ఉందిరా, ఇప్పుడు రైట్ చెయ్యి మీద లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ అప్పర్ హ్యాండ్ అయిపోతుంది కదా, అలాగే ఇది కూడా అవుతుంది అనుకుంటూ చేతిలో చెయ్యేసి చెప్పు బాబా అన్నట్టుగా ఏదో కాన్సెప్ట్ ఆయన ఏదో డిజైన్ చేసేసుకున్నాడు వేదాంతం. చెప్పేశాడు, ఒరే అప్పర్ హ్యాండ్ రా ఇదిరా అదిరా అనుకుంటూ అప్పుడప్పుడు తాండ్రా అనుకుంటూ ఏదో చెప్పాడు. సరే ఆయనకి ఏమర్థమైందని ఇక్కడ ఓకే ఏదో చెప్పు మొత్తం కాన్సెప్ట్ అయితే అర్థమైంది. నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఆడియన్స్ నన్ను బ్యాడ్ గా అనుకోకూడదు, నేను ఏదో ఆర్గ్యుమెంట్ చేశాను అని సోనియా అక్కే పాయింట్ మాట్లాడేసింది అక్కడ. అందుకని ఇప్పుడు మనం జాగ్రత్తగా దాన్ని ఏదో ఒకటి చెప్పేయాలి కదరా. సోనియా అక్కే కరెక్టే మాట్లాడింది, పాయింట్ తన ప్రకారం తనకి మంచిదే కరెక్ట్ గానే మాట్లాడింది, కానీ నన్ను అట్లా బ్యాడ్ గా నెగిటివ్ గా చేస్తుందేమో ట్యాష్ వచ్చేసిందిరా నాకు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ రా, మనం షీఫ్లు అంటే ఇప్పుడు మేము షీఫ్స్ అంటే జస్ట్ ఏదో కొంచెం బాధ్యతలు ఏవో అప్పగిస్తారో అవి చేస్తాం, అంతేగాని మేము రూల్ చేసేస్తామని కాదు, అది అర్థం చేసుకోవాలరా వాళ్ళందరూ అనుకుంటూ మొత్తానికి ఏదో కన్క్లూజన్ అయితే ఇచ్చుకున్నాడు ఆయన. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మొదలు మనకి కొంపలో మొదలైపోయింది. ఏమిటి మనకి అసలు గొడవలన్నీ వచ్చేది ఏమిటి, ఇంటికి కొంపటే ముఖ్యం అంటారు కదా, అందుకని మనకి కొంపట ఉండేది ఏమిటి కిచెన్ గురించే గొడవలు వస్తాయి మనకి బిగ్ బాస్ కొంపలో ఎప్పుడు కూడాను. రేషన్ లేదంటారు, లేకపోతే గుడ్లు దొబ్బేశారంటారు, లేకపోతే ఇది ఎక్కువైందంటారు అది ఎక్కువైందంటారు, మాకేం ఇవ్వట్లేదంటారు, మీరు దొబ్బేస్తున్నారంటారు. అందుకని ఇవన్నీ కూడా మనకి మొదలైపోయాయి కొంపలో. అయితే బేబక్క గారు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఆవిడేమో నాకు ఇనిషియేటివ్ తీసుకుని నేను చేస్తా అనలేదు కదా, మీరు అందరూ వాలంటీర్ గా నన్ను చేయండి బేబక్క గారు ఎంత బాగా చేసేస్తారో బాబా ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసామనుకుంటూ చెప్పేటప్పటికి నేను దిగాను. అంతేగాని నేను ఇక్కడ వచ్చింది వంటలక్కలాగా బేబక్కలాగా వచ్చాను నేను అనుకుంటూ ఆవిడ ఆర్గ్యుమెంట్ చేసింది. కానీ కాకపోతే ఇప్పుడు నిజంగా రీజనబుల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక బాధ్యత తీసుకున్నామండి. ఇప్పుడు ఇక్కడ నేను పప్పు పెట్టి బిగ్ బాస్ రివ్యూ చేస్తున్నాను, అది మాడిపోతే అది నా బాధ్యత కాదండి, అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు మా పిల్ల వస్తుంది స్కూల్ నుంచి, ఏమిటమ్మా పప్పు మాడిపోయిందంటే మాడిపోయింది, మరి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను, కానీ నేను దాని మీద ఫోకస్ పెట్టకుండా బిగ్ బాస్ కాంపలో ఫోకస్ పెట్టాను నేను, అది మాడిపోయింది, మరి నా తప్పే అని నేను చెప్పాలి. ఎందుకంటే మనం హానెస్ట్లీ స్పీకింగ్ అది నా మిస్టేకే కదా. మరి అలాగే ఇప్పుడు బేబక్క రెస్పాన్సిబిలిటీ ఓకే వాళ్ళందరూ వాలంటీర్ గా తీసుకున్నారు, నువ్వు చెయ్యక్క అని ఓ బాధ్యత ఇచ్చారు. బాధ్యత ఇచ్చినప్పుడు కుక్కర్ పాడైందండి, హాకిన్స్ ఇచ్చానండి, నాకు అది రాదండి, ప్రెస్టేజీ వారిని సంప్రదించి వారి చేత మాకు పంపండి అంటే ఎలా కుదురుతుందండి, నువ్వు ఇచ్చిన కుక్కర్ లో ఏదో చూసుకుంటూ ఉండాలి, మాడు వాసన వస్తుందా, విజిల్ ఎందుకు రావట్లేదు, ఏమిటవుతోంది అసలు, మనకు ఒక బాధ్యత ఇచ్చారు కాంప్లో అందరికి ఫుడ్ పెట్టాలి అనే కాన్సెప్ట్ ఒకటి బ్రెయిన్ లో పెట్టుకోవాలి. మనకి బాధ్యత ఇచ్చినప్పుడు చేయాల్సిందే అనేది అయితే
అయితే నా అభిప్రాయం. సో అక్కడ బేబక్క ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు కాబట్టి రెస్పాన్సిబుల్ గా కొంచెం ఇచ్చినంత వరకు, అది కుక్కర్ పాడైంది అని చెప్పేయడం ఈజీనే, కాకపోతే పాడైంది అని తెలిసినప్పుడు దాన్ని ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. స్టవ్ మీద నీళ్ళు ఎక్కువ వేసి ఉడకబెట్టుకోవడం, ఏదో కాన్సెప్ట్ ఏదో ఒకటి చేసుకోవాలి, నీకు బాధ్యత ఇచ్చారు. సో నా అభిప్రాయం ఏమిటయ్యా అంటే బేబక్కకి ఒక టాస్క్ ఇచ్చారు, వంట చేయండి అన్నారు, అది రెస్పాన్సిబిలిటీ తీసుకుని చక్కగా చెయ్యాలి అనేది నా అభిప్రాయం. ఇప్పుడు సోనియా ఏదైతే ఆర్గ్యుమెంట్ చేసిందో, నామినేషన్స్ లో ఎవరైతే బేబక్కని వంట గురించి నామినేట్ చేశారో అదంతా వ్యాలిడ్ పాయింట్ అనిపించింది నాకైతే. ఎంత ఆవిడ మీరందరూ ఎంచుకున్నారని చెప్పినా కూడా నాకైతే ఆవిడ చేసిందే మిస్టేక్. ఆవిడ నామినేట్ చేయడంలో ఆ రీజన్ మీద తప్పులేదు అనిపించింది. సో ఇలా ఈ విధంగా వీళ్ళందరూ కిచెన్ లో గొడవలు ఎట్టేసుకున్నారు, పప్పు ఎక్కువైపోయింది అన్నారు. ఆవిడేమో రూల్ పెట్టారట బేబక్క గారు, ఒకసారి కొంపట వెలిగిస్తామండి 10 సార్లు వెలిగించాము, అసలే మనోడు పిసిని కొట్టాడు, గ్యాస్ అయిపోతే పాపడ కూడాను ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేస్తుంది అంటాడు, ఒకవేళ అది ఎలక్ట్రిక్ స్టవ్ అయితే. అందుకని మీరు అందరూ ఏం చేస్తారంటే, నేను వండేస్తానండి, ఒకసారి ఉప్పులు పప్పులు ఎక్కువ అయ్యాయి అనుకోండి, ఉప్పులు కారాలు మీరు ఏదో అడ్జస్టింగ్ చేసుకుని తినాల్సింది, తినకపోతే మీ కర్మ. అందుకని మళ్ళీ వెలిగించి మేము పుడింగ్ చేసుకుంటామండి, పాలకోవా చేసుకుంటామండి, లేకపోతే గుడ్డు వేసుకుని బుర్జీ చేసుకుంటామండి అంటే కుదరదండి. ఎవరికి ఇచ్చింది వాళ్ళు, మీకు కావాలనుకుంటే కాఫీ పెట్టుకోండి, గుడ్లు వేసుకోండి, మీ ఇష్టం, మీకు ఇచ్చిన గుడ్లు ఏవైతేనే వాటితో ఏమైనా చేసుకోండి మీరు. అంతేగాని మీరు మళ్ళీ నన్ను వచ్చి వండమని చెప్పకండి అని కొంచెం మన బేబక్క గారు చెప్పేశారనమాట. అందుకని వాళ్ళందరికీ అది నచ్చలేదు. ఏదో పాయింట్ ఉండాలి కదా, ఏదో గొడవ పెట్టుకోవాలి కదా, ఇప్పుడు నేను ఒకటంటే ఇంకోటి అంటావు నువ్వు, అంతే కదా మనం బిగ్ బాస్ కాంప్లో. అందుకని అలా ఎలా కుదురుతుందండి, మీరు ఎవరండి అసలు రూల్స్ పెట్టడానికి, మీరు బేబక్క అంతేగాని ఇంటి మొత్తానికి యజమానురాలని ఫీల్ అవ్వకండి అనుకుంటూ అందరూ క్లారిఫికేషన్ ఇచ్చేశారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏముంది, నైనా నువ్వు దిగిపోయావు, అసలు ఎంత బాగా ఆడేస్తున్నారా బాబోయ్, నాకు ఎంత ఆనందం వచ్చేస్తుందో, నామినేషన్ పెంట మొదలెట్టేసుకుందాము, చీఫ్లు అందరూ కూర్చోండా, మీ ముగ్గురు ఏం చేస్తారంటే, మీరు నామినేషన్స్ నుంచి తప్పిచ్చేసుకున్నారు ముగ్గురు చీఫ్స్ అయినందువలన. ఇప్పుడు మీ డ్యూటీ ఏమిటంటే, ఇక్కడ మిగిలిపోయిన క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొట్టు చచ్చిపోతారా, వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వచ్చేసి ఎవరెవరిని నామినేట్ చేస్తున్నారో చెప్పేస్తారు, ఇద్దరిద్దరు చొప్పున. వాళ్ళిద్దరిలోంచి మీలో ఒకళ్ళు వచ్చి నేను బజరో ఏదో సాంగ్ మోగిచ్చేస్తాను, అప్పుడు రైమని పరిగెట్టుకుంటూ వచ్చి అక్కడ ఉన్న కత్తి తీసుకుని వెళ్ళి వాళ్ళ ఫోటో గుచ్చేయాలరా, అది నా కాన్సెప్ట్. సో అది మనం ఇవాళ నామినేషన్ పెట్టాలనుకుంటూ నువ్వు అనౌన్స్ చేస్తావు. ఫస్ట్ రామ్మ మహాతల్లి సోనియాకే బాగా అరుస్తున్నావు, నువ్వు బాగా ఇస్తున్నావు స్క్రీన్ స్పేస్ అనుకుంటూ అక్కయ్యని పిలిచారు. బోని బేరం మనకి వాళ్ళ సోనియా అక్కయ్య వచ్చింది. అక్కయ్య మాట్లాడింది, ఎవరినయ్యా ఎంచుకుంది అని చూసుకుంటే బేబక్కని అలాగే ప్రేరణని నామినేట్ చేసేసింది. ఆవిడ బేబక్క చెప్పిన రీజన్ వ్యాలిడే, ఇందాకే చెప్పేసానని. ఇప్పుడు నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వంట అది కరెక్ట్ గా అవుతుందా, పప్పు ఉడికిందా ఉడకలేదా మాడిందా ఏమిటా కాన్సెప్ట్ అనేది నువ్వు మొత్తం చూసుకోవాల్సిందే. నీవు తీసుకున్నావా బాధ్యత, లేకపోతే బిగ్ బాస్ వేసాడా బాధ్యత, మేమందరం వాలంటీర్ గా తోసామా నేను కిచెన్ లోకి అనేది అసలు సంబంధమే లేదు దాంతో. అలాగే నువ్వు ఇప్పుడు వెళ్ళావు, నువ్వేదో చేసేసావు, కుక్కర్ పని చేయలేదని చెప్పేసావు, అది ఎంత అయితే అంటే నాకు సంబంధం లేదనుకుంటూ మీరు అందరూ ఆకలితో విలవెల్లాడిపోతున్నప్పుడు, నరాలు కొట్టుకుంటున్నప్పుడు తల్లో నువ్వు చెప్పావు, అది ఎంత మండిపోతుంది మాకు అసలు అనుకుంటూ సోనియా గారు వాదించిన వాదన ఏదైతే ఉందో అది అబ్సల్యూట్లీ కరెక్ట్ అనిపించింది. అలాగే నెక్స్ట్ ఇంకెవరినయ్యా, మన బేబక్క గారు ఇందాక చెప్పినట్టుగా వాదిచ్చారు, మీరందరూ తోసారా, నా అంతటి నేను తీసుకోలేదు అనుకుంటూ. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, నిన్ను తోసినా నువ్వు యాక్సెప్ట్ చేసావు, అప్పుడు నువ్వు చెప్పలేదు నేను చేయను అని, నువ్వు చేసావు కదా, చేసినప్పుడు పూర్తి బాధ్యతను స్వీకరించాల్సిందే. అందుకని ఇంకా అక్కయ్యని బేబక్కయ్య ఏదో ఆర్గ్యూ చేసుకుని పక్కన పెట్టేయండి. ఇంకా తర్వాత ప్రేరణ అక్కయ్యను మన సోనియా అక్కయ్య ఏం ఆర్గ్యుమెంట్ చేసుకున్నారో నాకు అర్థం కాదు. ఒకసారి అయితే భై 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 అని అరిచేసింది. సో మన ప్రేరణ అక్కయ్య అయితే ఒకసారి అరుస్తాను రా, ఎందుకనే మంచిది. సో బేసిక్ గా ఈ పిల్ల ఏంటంటే ఆర్గ్యుమెంట్ నాకు ఏం అర్థం కాలేదు, వాళ్ళిద్దరి మధ్యన ఏం వచ్చిందో కాన్సెప్ట్. నువ్వు ఏదో వెకేషన్ కి వచ్చినట్టు వచ్చావు పిల్ల ప్రేరణ, అర్థమైందా, నువ్వు ఏదో చాలా జాయ్ గా జిల్ అవుదాము అనుకుంటూ వచ్చేసావు. నేను ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను, ఇప్పుడు తప్పు అనిపిస్తే తప్పు అని చెప్పాల్సిందే, అది ఎవరైనా సరే నేను తప్పని ఆర్గ్యుమెంట్ చేస్తాను. మనం ఎందుకు వచ్చాం, ఫస్ట్ డేనే ఆర్గ్యుమెంట్స్ చేయకూడదని ఏమైనా రూల్ ఉందా, నేను చేస్తాను, నాకు స్క్రీన్ స్పేస్ కావాలి, ఒకవేళ తప్పు అనిపిస్తే నేను చేస్తాను, తప్పు కాదన్నా కూడా నేను దూరిపై చేస్తాను, అది నా ఇష్టం, నా గేమ్ స్ట్రాటజీ అది, నువ్వెవరికి చెప్పడానికి. బాత్రూమ్ లోకి వచ్చేసి ఎందుకు అలా గొడవ పెట్టుకుంటారు, సెలబ్రేట్ రా, లెట్స్ సెలబ్రేట్ అనుకుంటా అన్నట్టు ఈ పిల్ల ఇందాక గొడవ జరిగినప్పుడు షీఫ్లు ఎంచుకోవడంలో కెమెరా ముందుకు వచ్చేసి వాట్ ఇస్ దిస్ యా వాట్ అనుకుంటూ నిన్ను ఏదో బూతులు తిట్టిపోయిందేమో అన్న డౌట్. ఆ బాడీ లాంగ్వేజ్ లో బీప్ వేసుకోలేదు, ఎందుకంటే అక్కడ ఏం మాటలు రాలేదు, బాడీ లాంగ్వేజ్ లోనే ఏదో తిట్టిపోయిందేమో అని నాకు డౌట్. సరే ఈ పిల్ల ఆ సోనియా ఏం డిస్కస్ చేసుకుని ఏం గొడవ పెట్టుకున్నారో అసలు ఆ పిల్ల చెప్పిన రీజన్ కూడా పెద్దగా ఏం వ్యాలిడ్ పాయింట్ అనిపించలేదు. అంటే ఆ పిల్ల ఉద్దేశం ఎందుకు ఇప్పుడే కొట్టు చచ్చిపోవడం, ఇప్పుడే దియ్యం కాదు కాంప్లోకి అన్నట్టుగా చిల్ అయ్యి నెమ్మదిగా గొడవ పెట్టుకుందాం రా ఇప్పటి నుంచి ఎందుకు అనుకుంటూ ఆ పిల్ల కూర్చుంది. అందుకని అది నచ్చలేదట సోనియాకి, అందుకని నామినేట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మళ్ళీ నువ్వు ఈ వీళ్ళిద్దరిలోంచి ఎంచుకోండి రా అని షీఫ్స్ కి ఇచ్చావు కదా బాధ్యత, అప్పుడు ఏదో సాంగ్ మ్యూజిక్ ఏదో వేస్తావు రయ్యమని పరిగెట్టుకుంటూ వచ్చింది. ఎవరు అక్కయ్య వచ్చింది, అక్కయ్య పేరేడి యువికానా, యువిక కాదు యష్మి అక్కయ్య వచ్చేసింది.
ఆ అక్కయ్య వచ్చేసి కత్తి తీసుకుని బేబక్క గారిని పొడి చేసింది. ఎందుకయ్యా అంటే రీజన్ బానే అనిపించింది నాకు. ఎందుకండి ఇప్పుడు నేను ప్రేరణని ఎందుకు ఎంచుకోవట్లేదు అంటే అసలు ఆ వీళ్ళిద్దరికి గొడవ ఏంటో నాకు ఏం అర్థమై చావలేదండి. ఎగ్జాక్ట్లీ మేడం, మాకు కూడా ఏం అర్థమై చావలేదు వాళ్ళిద్దరు రీజన్ ఏమిటి, వాళ్ళిద్దరు గొడవ ఏంటి, అసలు ఎందుకు అరుచుకున్నారు, అసలు ప్రేరణ గారికి అంత బీపీ ఎందుకు వచ్చింది, అవన్నీ నాకు కూడా ఏం అర్థం కాలేదు. అందుకని వాళ్ళిద్దరిని పక్కన దోచేయండి. ఇప్పుడు బేబక్క గారిని ఎందుకు వేస్తున్నానంటే హౌస్ కు సంబంధించిన పాయింట్ వచ్చింది కాబట్టి అక్కయ్య గారిని వేసేస్తున్నాను అనుకుంటూ చెప్పింది. వెరీ గుడ్ వ్యాలిడ్ రీజన్ అనిపించింది. సో మనం చూసుకుంటే మన బేబక్క గారు బోనీ చేశారు, నామినేషన్స్ లోకి ఫస్ట్ వచ్చారు ఒక ఓటుతో. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నబీల్ అఫ్రీది, అబ్బా నాకు వచ్చేసింది పేరు నబీల్ అఫ్రీది, కరెక్టే కదా. నబీల్ అఫ్రీది వచ్చేసి బేబక్క గారిని మన నాగమణిని వేసాడు నామినేషన్. చెప్పిన రీజన్ బేబక్క గారికి అయితే కామన్ గా ఇదే పాయింట్ ఉంది, వంట దగ్గర బాధ్యత స్వీకరించలేదు సరిగ్గా మీరని. ఇంకా మన నాగమణికి ఇచ్చిన పాయింట్ ఏమిటా అంటే మీరు ఎవరితోనూ కలవట్లేదు సార్, మీరు వచ్చి అలా ఎప్పుడు ఒంటరిగా ఉంటున్నారు, ఏవో పాటలు పాడుకుంటున్నారు, ఏంటో ఎప్పుడు చూసినా డల్ గా ఉంటారు, ఎవరితోనూ కలవరు, ఇంకా కలవాలి, మనం ఎందుకు వచ్చాం కొంపలోకి, ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయాలి, పండగలాగా ఉండాలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్ల కొంపలో ఉండే క్యాండిడేట్ లాగా మనం అందరం కలిసిమలిసి ఉండాలి అనుకుంటూ నబీల్ గారు చెప్పేశారు. మన నాగమని ఏం చెప్పాడు అంటే ఇగో బాస్, నేను నీకు ప్రతిదీ షేర్ చేయాల్సిన అవసరం లేదు, నాకు అనిపిస్తే నేను చెప్తాను, అంతేగాని నీతో మాట్లాడట్లేదు కదా, ఎవరితోనూ కలవట్లేదని నువ్వు ఎలా చెప్తావు, అఫ్ కోర్స్ నేను కలవట్లేదు, ఐ అగ్రీ దట్, బికాస్ నాకు పాయింట్ ఉంది. ఎందుకనంటే ఇప్పుడు నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను, ఐ లైక్ అటెన్షన్, నాకు చాలా అటెన్షన్ అంటే చాలా ఎంజాయ్ చేస్తాను, నేను చాలా ఇష్టం అనుకుంటూ చెప్పాడు. అటెన్షన్ సేకర్ అంట. అందుకని క్యాండిడేట్ చెప్పిన రీజన్ ఏంటంటే 1 year చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను, సోషల్ మీడియా అన్ని కూడా మొత్తం బంద్ చేసేసి నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి 1 year తర్వాత బయటకు వచ్చేగానే ఈ కాంప్లో పడేశారు నన్ను. సరే ఏదో ఆపర్చునిటీ వచ్చింది, నాకు చాలా మంచి అవకాశం వచ్చింది, సరే ఏదో ప్రూవ్ చేసేసుకుందాం అనుకోగానే వచ్చేసారు ఆయన గొడిగేసుకుని, రండి సార్ బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అప్పుడు కనుక నేను పాట పాడి ఉండకపోతే అనిల్ రావుపూడి గారు ఈ పాటకి నన్ను బయట తీసుకుని వెళ్ళిపోయేవారు గొడిగేసుకుని. నేను పాట పాడడం వల్లే ఈ రోజు ఇక్కడ ఉన్నాను. అనిల్ రావుపూడి గారు భయపడిపోయి నన్ను వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కాబట్టి నేను ఈ కొంపలో ఈ రోజు మీతో ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటూ చాలా పెద్ద స్పీచ్ ఇచ్చేసాడు ఆయన. అయితే ఇప్పుడు మన కర్మ ఏమిటయ్యా అంటే ఆయన కోపం వచ్చేసినా బాధ వచ్చేసినా ఏం వచ్చేసినా పాటలు పాడేస్తాడంటారా, మీరు పాడుకోండి సార్, ఇంకో నాన్న ఎడిటర్ మావ కెమెరామ్యాన్ ఎడిటర్ మావ కూడా ఇద్దరు ఆయన పాటలు పాడేస్తారంట. మొన్నగా ఎంట్రీ రోజు పాడిన పాటలాగా ఏమైనా ఎమోషనల్ గా పాడేస్తే కనుక అవి ఎడిటింగ్ లో లేపేయండి, మేము అసలు చూడాలనుకోవట్లేదు. అలాగే నువ్వు కూడా కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేకి నాయన, నీకు దాన్నో నువ్వు ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు మన అన్నట్టు. మన సందు ఏమైంది, కెమెరా మ్యాన్ సందు ఇంపార్టెంట్ మనకి జాయిగా సెట్ చేసి సందు ఇంకా ఏం పులిహార్లు మొదలవ్వలేదు, ఏమిటో అందరూ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కొంపలో. సరే ఈ పిల్లలైతే నాకు బాధ వేస్తే ఏం వచ్చినా పాటలు పాడేసుకుంటానండి, ఇంకా ఎక్కువ మా పాప ఏమైనా గుర్తొస్తే మా ఆవిడతో అలాగే కెమెరాలు ముందుకో లేకపోతే గాల్లో మాట్లాడుకుంటాను, నీ దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడతాను నేను అనుకుంటూ నబీల్ గారికి చెప్పేటప్పటికి నబీల్ గారు ఓకే అవునా అలాగా కాన్సెప్ట్ బాగుంది ఇదేదో అనుకుంటూ ఆయన ఏదో లైటర్ నోట్ లో సైడ్ అయిపోయాడు ఆయన జాయిగాని. సో ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మనకి మళ్ళీ సాంగ్ వేసేసావు రయ్యమని మళ్ళీ అక్కయ్య పరిగెట్టుకుంటూ వచ్చేసింది, ఎవరు యష్మి అక్కయ్య. ఇలా అందరి పేర్లు నిజంగానే అలాగే ఉంటాయా లేకపోతే కొంపలోకి వచ్చేటప్పుడు మార్చుకుని వస్తారా, యష్మి నైనిక ఎప్పుడు వినలేదు. సరే వాళ్ళు అప్పటికప్పుడు పెట్టుకుని వస్తారేమో. మన బేబక్క అయితే బేబక్క పెట్టేసుకుంది అనుకోండి, విష్ణుప్రియ మామూలుగానే పెట్టుకుంది, ఇంకా మిగతా పేర్లు ఏటో చాలా వెరైటీగా ఎప్పుడు వినను ఉన్నాయా, ఒరిజినల్ పేర్లేనా అని. సరే అక్కయ్య వచ్చి పొడిచింది, ఎవరినయ్యా అని చూసుకుంటే నాగమణిని పొడి చేసింది. ఏమిటి రీజన్ అంటే ఎవరితోనూ కలవట్లేదు, ఏం చేయట్లేదు నువ్వు అనుకుంటూ ఆ రీజన్ చెప్పేసుకుంది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఆర్జే భాష శేఖర్ భాష వచ్చేసి ఎవరు మన బేబక్క నేను తర్వాత నాగమణిని ఎంచుకున్నాడు. ఆయన మన నాగమణికి చెప్పిన రీజన్ ఏమిటయ్యా అంటే ఇక్కడ రూల్స్ పెడితే మన బిగ్ బాస్ అయినా పెట్టాలి, నేనైనా పెట్టాలి, కాస్త కూర్చో పెడితే ఇప్పుడు అవకాశం వచ్చినందుకు షీట్స్ అయినా పెట్టాలి, అంతేగాని నువ్వేడు పెట్టడానికి మధ్యలో నాకు అర్థం కాదు. నువ్వు అసలు మామూలుగా పాటలు పాడుకో లేకపోతే కెమెరా ముందుకెళ్ళి ఏమైనా మాట్లాడు, అంతేగాని నువ్వు రూల్స్ పెట్టావంటే నాకు చాలా బీపీ వచ్చేస్తుంది, నేను రికార్డింగ్ పట్టుకుని వచ్చేస్తాను మరి ఎక్కువ మాట్లాడారంటే, అందుకని నువ్వు రూల్స్ అవి పెట్టకు అనుకుంటూ మన ఆర్జే భాష గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మనకి ఇప్పుడు నిజమే ఆయన ఒక విధంగా చెప్పిన మాట ఏంటి, బిగ్ బాస్ చెప్తాడు రూల్స్, లేదా ఇప్పుడు ఏదో ఇచ్చారు కదా పొజిషన్ షీట్స్ అనుకుంటూ వాళ్ళు చెప్పాలి, అంతేగాని మధ్యలో ప్రతివాడు ఒక తలోక రూల్ వేసుకుని వచ్చేసి అది చేయండి ఇది చేయండి అంటే ఎలా కుదురుతుంది, కొంప ఇంకెలా కొల్లేరైపోతుంది. అందుకని ఒక బాధ్యత తీసుకుని ఒక బాధ్యతగా వ్యవహరిస్తున్నప్పుడు వాళ్ళ మాట వినాలి, లేదా బిగ్ బాస్ మాట వినాలి. ప్రతివాడు వచ్చి రూల్స్ పెడితే ఎవరు ఫాలో అవరు అన్నాడు, అది కూడా మంచి పాయింటే అనిపించింది, వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. ఒకవేళ నీకు ఏమైనా అభ్యంతరం ఉంటే ఆర్గ్యూ చేయి, అంతేగాని రూల్స్ పాస్ చేయకు, ఇదే జరగాలి ఇదే చెయ్యాలి అని ఎప్పుడైతే నువ్వు చెప్పావో ఎవరికైనా మండుతుంది. కాబట్టి అంటే నీకు ఒక అర్హత ఒక
లైక్ లీడర్షిప్ ఇవ్వనప్పుడు నువ్వు అలా ఎవరిని వెళ్ళి చెప్పలేవు కాబట్టి నువ్వు అది చేసిన తప్పు నాకు నచ్చలేదు అనుకుంటూ ఆయన నామినేట్ చేశాడు. అలాగే బేబక్క గారిని సేమ్ బేబక్క మేము అందరం ఆకలితో అలమటించిపోతూ ఉంటే నువ్వు వెళ్ళిపోయి కూర్చున్నావు, అక్కడ హాకిన్స్ కుక్కర్ పని చేయలేదని సింపుల్ రీజన్ చెప్పావు. మేము ఏమైపోవాలి తీరా చూస్తే పప్పు మాడిపోయింది అక్క. అలాగే నువ్వు వచ్చి ఏవేవో రూల్స్ పెట్టేసావు. మీ ఇద్దరిని కూడా ఎంచుకున్నది ఇందుకే నేను. ఆయన రూల్స్ ఏవో పెట్టేస్తున్నాడు, నువ్వు పెట్టేస్తున్నావు. ఎవరు చెప్పారు మీకు రూల్స్ పెట్టాలి అని? ఎవరు చెప్పారు ఒకసారి కొంపట వెలిగించాలని? రూల్స్ బుక్ నేను చదివాను, ఎక్కడ అలాంటి రూల్స్ లేవు. మీరెవరు రూల్స్ పెట్టకూడదు, రూల్స్ ఉన్నవి పాటించాలి, పాటించకపోతే గుర్తు చేస్తూ ఉండాలి తప్పించి రూల్స్ కొత్తవి ఏమి ఇన్వాల్వ్ అయ్యి చెప్పకూడదు అనుకుంటూ వాళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరిగింది. అయితే మళ్ళీ నువ్వు మ్యూజిక్ మూగిచ్చావు. ఈసారి ఎవరయ్యా వచ్చిందని చూసుకుంటే నైనిక అక్కయ్య వచ్చేసింది. నైనిక అక్కయ్య వచ్చేసి మన నాగమణిని ఎంచుకుంది. ఎందుకయ్యా అంటే నువ్వు కొంచెం ఆరగెంట్ గా మాట్లాడుతున్నావు, అబ్బాయి నాకు నచ్చలేదు. ఇప్పుడు నువ్వు ఎలా డిస్కషన్ లో చూస్తున్నాం కదా, నువ్వు కలవట్లేదు ఒకటి, కొంచెం ఏదో ఒకటి ఆన్సర్ ఎప్పుడు ఆర్గ్యుమెంటేటివ్ నేచర్ తో ఉంటున్నావు, నాకు నచ్చలేదు, అది మారాలి అనుకుంటూ మన అక్కయ్య చెప్పేసి నామినేషన్ వేసేసింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మన బేబక్క గారు వచ్చేసారు. ఫైనల్ గా బేబక్క గారు వచ్చేసి ఎవరిని వేసింది అంటే పృథ్వీ ఆయన మొహం రోజు చూస్తున్నాను, ఆయన గొంతు ఇవాళ విన్నాను. పృథ్వీని నబీల్ని వేసేసింది. చెప్పిన రీజన్స్ ఇవాళ బీపీకి వచ్చేసింది బేబక్క గారికి. చానా కారం ఎక్కువ వేసేసింది అంటే ఎందులోనో ఆ బీపీ కొట్టేసినట్టుంది. చాలా విప్లవాత్మకంగా మాట్లాడేసింది. నువ్వు మేలుకో లే, మన సాయి ధరమ్ తేజ్ గారు చెప్పినట్టు ఎక్కడో మన మీటింగ్ లో లే మేలుకో లేచి నిలబడు మీ తల్లిదండ్రులు అనుకుంటా ఆయన ఏదో స్పీచ్ ఇచ్చాడు కదా, అలాగే ఆ రేంజ్ లో బేబక్క నేను మోటివేట్ చేస్తాను, లే నబీల్ లే, నువ్వు మాట్లాడాలి, మనకి పాయింట్ ఉన్నప్పుడు నువ్వు ఆర్గ్యూ చేయాలి, నీలోంచి ఫైర్ తీ, లెట్ దెమ్ నో అంకుల్ అన్నట్టుగా మన బేబక్క గారు నబీల్ని తెగ మోటివేట్ చేసేసి ఇందుకే నేను నామినేట్ చేస్తున్నాను, నీలో ఉన్న ఫైర్ తీయాలి బయటికి నువ్వు అనుకుంటూ అక్కయ్య గారు ఇంకా కావాలంటే కొంచెం కారం అవి ఎక్కువ వేసి మసాలా దట్టంగా వేసి నీకు వంట చేస్తాను, ఆ ఫైర్ బయటికి తీ అనుకుంటూ చాలా నామినేట్ చేసేసి చాలా పాయింట్స్ చెప్పేసి ఫైనల్ గా నామినేట్ చేసింది. అలాగే మన క్యాండిడేట్ ఎవరిని ఇంకోని చేసింది పృథ్వీని నామినేట్ చేసింది. ఆయన ఇవాళ నీ వాయిస్ విన్నాను, రోజు నీ మొహం అయితే చూస్తున్నావు, నువ్వు తెలుగు సరిగ్గా రానట్టుంది. అయితే నాకు అర్థం కాదు, ఈవిడైతే నామినేట్ చేసింది లేండి, ఏం రీజన్ చెప్పింది, ఎవరితో కలవట్లేదు, సరిగ్గా ఎక్కువ మాట్లాడట్లేదు, కాంప్లో ఉంటున్నావు కానీ కిచెన్ లో హెల్ప్ చేయాలి కదా, పెద్ద వచ్చిందా కాఫీ అడుగుతున్నావు, నువ్వు కలుపుకోలేవు పెట్టి ప్రతిదీ నేనే చేయాలంటే మేడం మీరు కదండి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, మీరు కిచెన్ స్టాఫ్ కదండి, మిమ్మల్ని అడగకపోతే ఇంకెవరినండి బిగ్ బాస్ అడుగుతాము అన్నాను. అందుకని మిమ్మల్ని వచ్చి అడిగామని అంటే నువ్వు చేసుకోవాలి, వంట మాత్రమే నన్ను చేయమన్నారు, హాకిన్స్ కుక్కర్ ఒకటి పాడైపోయింది ఇచ్చారు, అది ఏదో కుస్తీ పడి అందులో చేయమన్నారు నన్ను, నువ్వు వచ్చి ప్రతి పూట కాఫీ ఇవ్వండి టీ ఇవ్వండి, ఎందుకు వచ్చాను అక్కడ వంటలు వండుకోవడానికి, దానికి నేను బేవక్కని అసలు అందుకని నువ్వు అలాంటివన్నీ చెప్తే నేను ఊరుకొని నువ్వు హెల్ప్ చేయి, కాఫీ అడిగినప్పుడు పాలు కాచు పొడి నేను వేస్తాను, అలా కలిసిమెలిసి ఉండాలి మనం అన్యోన్యంగా కాంపలో అనుకుంటూ బేబక్క గారు చెప్పారు. అయితే ఆ అబ్బాయి అసలు మాట్లాడిందే లేదు, నాకు అర్థం కాదు, అబ్బాయి కాంపలో ఎప్పుడు మాట్లాడాడు ఏం మాట్లాడాడు నాకు తెలియదు. ఆ సాంగ్ వేసేస్తే ఈసారి వచ్చేసాడు ఎవడు నిఖిల్ వచ్చేసి పుసుక్కును పృథ్వీని పొడి చేసాడు. అయితే రేషన్ ఏమిటయ్యా అంటే నువ్వు కాంపలో చాలా బీపీ తెచ్చేసుకుంటున్నావు, లూజ్ అయిపోతుంది కంట్రోల్, నీకు అంతాను ఏదేదో మాట్లాడేస్తున్నావు, లూజ్ స్టాక్ వచ్చేస్తున్నాడు, అసలు ఆయన టాకింగ్ ఎక్కడ చేస్తున్నాడు అండి మాకు అర్థం కాలేదు, లూజ్ స్టాక్ ఎక్కడ వచ్చింది, ఏమిటో నువ్వు మరి ఎడిటింగ్ లో లేపేసావో ఆయన బండబూతులు మాట్లాడేసావు, నేషనల్ టీవీ కదా మన అసలే, అందుకని అందులో చూపించడం ఎందుకని లేపేహారావు, మరి మేమైతే వినలేదు, లూజ్ స్టాక్ ఎక్కడ చేస్తాం, టాకింగ్ లేదు, ఇవాళే మాట్లాడాడు వేసేసారు అబ్బాయిని. సరే ఏదో ఒకటి ఫైనల్ గా ఇవాళకైతే ఇంకో ఇవన్నీ అయ్యేరా మనం చూసుకుంటే బేవక్క నాగమణి ఆ తర్వాత ఈ అబ్బాయి పృథ్వీకి వచ్చే ఓట్లు, ఇంకా తదుపరి మిగతా బ్యాచ్ రేపు ఆ కార్యక్రమం రేపు పొడుచుకుంటారు, అదంతా కూడా రేపు అయిపోయాక మాట్లాడుకుందాం. అందుకని నువ్వు ఏం చేస్తావంటే కొంచెం తెలుగులో మాట్లాడమని ఫస్ట్, ఆ నైనిక ఎక్కువ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది, హాలీవుడ్ రేంజ్ పెర్ఫార్మెన్స్ మంది, మరి హాలీవుడ్ టీవీ అయిపోతుందేమో చూసుకో, హాలీవుడ్ రేంజ్ తీసుకెళ్లిపోతున్నారు, మా గబుక్కును ఆస్కార్స్ ఇచ్చేస్తారు పెర్ఫార్మెన్స్ కి, మొన్నే RRR లో ఇచ్చారు కదా, సో కొంచెం ఐడియా ఉంది తెలుగు వాళ్ళంటే, అందుకని కొంచెం తెలుగులో మాట్లాడమనమ్మా జాయిగాను, లేకపోతే ఆస్కార్ వచ్చే అవకాశం ఉంది మన అందరికీ. అందుకని ఏం చేస్తావు అంటే వెళ్ళిపోరు, ఇంకెళ్ళిపో, ఎక్కువ మాట్లాడక ప్రెస్టేజ్ పనులు ఏవో చూడు, జాయిగా ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకుని మళ్ళీ రేపు వచ్చే ఇంకా రేపటి పెంట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. ఇందాకేదో ఫ్లోలో కమిట్ అయిపోయాం, పంపించేయారండి ప్రెస్టేజ్ కుక్కలు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదే బిల్లు స్టార్ మార్క్ పంపండి సార్.